వెల్కమ్ టు 77 టీవీ. నా పేరు శ్వేత. చిన్న గొలుగొండపేటలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న గొలుగొండపేట గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ సత్యశ్రీనివాస్ చెప్పారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి వద్ద ఉన్న పొడి చెత్తను స్వచ్ఛ రథం వద్ద ఇచ్చి వాటికి బదులుగా సరుకులను తీసుకున్నారు. ఈ సందర్భంగా తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రతను ఉంచేందుకు ప్రభుత్వం చెత్త నుండి సంపద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మంగవేణి, మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అపరిశుభ్రంగా ఉందని చెప్పి గవర్నమెంట్ కొత్తగా ఒక ప్రయోగం చేస్తుంది. ఏంటి అంటే మనం మన ఇంట్లోంచి వచ్చే చెత్త అంతా ఒక దగ్గర పెడితే ఈ స్వచ్ఛ రథం వస్తుంది మీ ఊరికి. ఈరోజు చెన్నగొండపేట గ్రామానికి వచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి రావణ గారికి, అలాగే వివిధ శాఖల అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెలలో ఒకరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి పొడి చెత్త అని తీసుకొని దానికి సంబంధించినటువంటి సరుకులు తీసుకోవడం ఒక రకమైన వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు చెన్నగొండపేట రావడం జరిగింది. అలాగే ప్రజలకి అవేర్నెస్ కల్పించడమే కాకుండా ఎక్కువ దగ్గరగా ఒక 400-300 రూపాయలు విలువైనటువంటి సరుకుని వివిధ రూపాల్లో చెత్త తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా పబ్లిక్ అవేర్నెస్ పెరిగినట్లయితే ప్రతి గ్రామం కూడా చెత్తరహిత గ్రామంగా ఉండడమే కాకుండా వాళ్ళకి ఆ చెత్తకి సంపద సమకూరేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నటువంటి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మా గ్రామం వచ్చినటువంటి అధికారులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో.